420 కేసులు పెట్టాలా వాగ్దానం చేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ లో. ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మీద 420 కేసు పెట్టాలన్నాడుగా, దాన్ని ఎలా చూస్తారు? 420 ఇళ్ళండి. ఎందుకంటే అమరావతి వచ్చినప్పుడు మేము ఏడే ఇల్లు కట్టాడు మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 420s ఏడే కట్టారు ఏడే ఉంటుందని అదో 420 మాటలు. మమ్మల్ని అందరిని 1631 రోజులు మా ఎదురుగా నేను ఎన్ని రోజులు అయితే ఉంటానో ముఖ్యమంత్రి సీట్లు అన్ని రోజులు మీరు కూడా ఉండండి అని కూర్చోబెట్టి మా 280 మంది రైతులు ప్రాణాలు తీశారు. వీళ్ళ మీద ఏ కేసు పెట్టాలి? అటెంప్ట్ మర్డర్ పెట్టాలి. వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి. నువ్వు 420 అంటున్నావు, నీ మీద మర్డర్ కేసు పెట్టాలి. ఇంతమంది రైతులు చచ్చిపోయారు. నువ్వు చేసిన పనికి కూర్చొని ఆవేదంతో గుండె బగిలి పొలాలు ఇచ్చాం, పిల్లలకి లేకుండా పోయింది. ఏంది ఈ అవస్థ లేని మనకని గుండె బగిలి చచ్చారు రైతులు. అలాంటిది నీ మీద ఏం కేసులు పెట్టాలి? 420 కేసు పెడతానని డిప్యూటీ సీఎం మీద, ఐటీ మినిస్టర్ మీద, సీఎం మీద అన్నాడు. ముందు తీసుకెళ్లి ఆయన మీద పెట్టాలండి 420 కేసు. ఇట్లాంటి మాటలు మళ్ళీ మాట్లాడుకుని నోటికి వచ్చిందని ప్రెస్ ముందు కూర్చొని సావు బతుకు ముఖ్యమంత్రి అసలు వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని ముఖ్యమంత్రి వాళ్ళు ఇట్లాంటి మాటలు అంటే సామాన్యుడు అంటే ఊరుకుంటారా ఎవరైనా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 420 కేసు తొందరగా పెట్టించుకోవాలని ఉందేమో గుర్తు చేశాడు ఇప్పుడు ఆ 420 కేసు. ఎందుకంటే మొత్తాన్ని 420 ఎన్ని 420 చేస్తేనో నీకు 36 కేసులు అయినాయి. అది ఒకటి గమనించు ముందు. ముఖ్యంగా నీ మీద 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా అరటి రైతులు నేను ఆదుకున్నట్టు ఈ గవర్నమెంట్ ఆదుకోవట్లేదు, పాల ₹10 అమ్ముకుంటున్నారు. నేను ఉన్నప్పుడు స్పెషల్గా ట్రైన్లు వేసి పంపించేసాను అంటున్నాడు. అది కిసాన్ రైలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్. వాళ్ళు ఏదైతే పేద మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాలకు వాళ్ళు పంపించుకొని వాళ్ళు గిట్టుబాటు ధర కోసం ట్రై చేసింది గవర్నమెంట్. అది కొంచెం ఫెయిల్యూర్ అయింది, కొంత లాభపడ్డారు. దాన్ని తీసుకొచ్చుకొని నేనే చేశాను అని చెప్పిన అంతకుముందు వీళ్ళు ఏమైనా గూగుల్ తెచ్చినా ఏది తెచ్చినా వీళ్ళు ప్రచారం కోసం గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు, నేనే తెచ్చా అని చెప్పి దాని లబ్ధి వీళ్ళే పొందుతున్నారు, నా పేరు రావట్లేదు అండి. ఇప్పుడు ఈయన పక్కన పిఎం చేసిన దాన్ని కూడా ఈయన పేరు చూస్తారండి. ఎందుకంటే పిఎం మనుషులు వచ్చి టిడ్కో ఇల్లు కట్టినప్పుడు 35 వాటా మాది, పావలా వాటా రాష్ట్రాన్ని టిడ్కో ఇళ్ళది, కాబట్టి మా బొమ్మ కూడా పెట్టాలి, జగన్ బొమ్మ పెట్టారు ఏందని చెప్పి కేంద్రం నుంచి ఒక ఆయన వచ్చి అక్కడ నిలదీశాడు. మేము కూడా పోతే టిడ్కో ఇళ్ళకి ఈయన బొమ్మ ఏందయ్యా మాది 35 కొంద మా బొమ్మలు వేయాడా, మోడీ గారి బొమ్మ పెట్టండి అని అరిచిపోయాడు ఆయన. అది కూడా నేనే కట్టాను అన్నాడు. రైతు భరోసా నువ్వేలా సెంట్రల్ నుంచి ఎటు వాళ్ళు వేస్తారండి రైతులకు, అది కూడా నేనే వేసా అని చెప్పుకున్నాడు. వీళ్ళందరికీ కూడా సెంట్రల్ నుంచి ఏది వచ్చినా జనాన్ని పిచ్చి జనం తెలీదు మరి, అందుకని చెప్పి నేను మొన్నే ఈమె చెప్పింది. ఇప్పుడు మీరు అడిగిన మాటలో నిర్మలా సీతారామన్ గారు మొన్నే చెప్పింది రైలు ఎంతో రైతులు బాగుండాలని మోడీ గారు దూర ప్రాంతాలకి ఈ కొబ్బరికాయలేంది కాయలేంది అయ్యాయి నేసుపడడానికి స్పెషల్ రైలు వేసారు ఆయన, రైతులకి ఉపయోగపడాలని రైతు బాగుండాలని కోరుకుంటాడని చెప్పి ఆ మొన్నే చెప్పింది. నీకు సిగ్గాడలేదో మరి జనం అందరూ విన్నారు, మీడియాల ముందు ప్రత్యక్షంగా కూర్చున్న వాళ్ళు విన్నారు, పరోక్షంగా మీడియాలు చూసేవాళ్ళు విన్నారు. ఇక నువ్వేసింది అయ్యాయి, నువ్వు ఎంతవరకు ఆదుకున్న రైతుల్ని? ఎరిపప్ప అంటేనేమో ఏంది ఎరిపప్ప అని తిట్టి వాళ్ళని పైపెచ్చు బంగారు కొండ అని అర్థమని నీ మంత్రి చేత తిట్టించావు. అదే నువ్వు ఆదుకుంది. అద్దాలు పెట్టుకొని చుట్టూతా నీ వరకు నువ్వు స్టేజీ కట్టించుకొని పొలాల్లో కూడా చూసి వచ్చిన రైతువు నువ్వు. కాబట్టి నువ్వు రైతులకి బాగా ఆదుకుంటావు. అసలు నీకు రైతులో వరి అట్ట బండిద్దో నీకు ఎంత వరి తెలియలేదు. అది చూసి 100 చెప్పి అవి ఇట్ట పట్టుకొని మొన్న పోయినప్పుడు వాళ్ళు దిగారు నీళ్ళల్లో, నేను కూడా దిగి చూద్దాంలే మరి నన్ను ఇట్ట అంటున్నారని. క్షవరం అయితే ఎవరని తెలియలేదని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు అది తెలియలా. మొన్న ముఖ్యమంత్రి నీళ్ళల్లో పోతే నిన్న నువ్వు పోయావు, తర్వాత నీళ్ళల్లోకి పోయి అది పట్టుకొని ఎట చూసి ఆడ చూసి చెబుతున్నావు. కాబట్టి ఈ రైతుకి ఏది చేయలేదండి. రైతులకి ఏదన్నా చేస్తే అమరావతి రైతులకి ఆ రోజు ఈ పరిస్థితి ఉండేదండి, ఎన్నాళ్ళు రాష్ట్రం వెనక్కి పోయేదేనా? కాబట్టి అమరావతి రాజధానికి మేము భూములు ఇచ్చామని రైతులందరినీ నువ్వు తొక్కిపట్టి మమ్మల్ని అన్ని రోజులు కూర్చోబెట్టావు. నువ్వా రైతు పక్షపాతివి, నేను రైతులు ఇష్టం అని చెబితే నమ్మేది ఎవడు నమ్ముతాడు నిన్ను? కాబట్టి రైతులు ఎవడు పోతే నీ ఎమ్మడ 100 మందిని వేసుకెళ్ళి మిర్చి బస్తాలుగా చేశారు, మరి పొగాకు గొల్ల చేసావు నువ్వు. మొన్న మామిడికాయలు దొక్కిచ్చావు, రైతు ప్రాణం విలవిల్లాడి దాన్ని పండిన పంట తొక్కుతుంటే అందులో కూడా ఎరువు తినేవాళ్ళు ఉన్నారు. నువ్వు దొక్కిచ్చాక కూడా ఎరువు తీసుకెళ్ళారు పాపం ఇళ్ళకి, అవి చూసి ప్రాణం ఉసూరుమని. కాబట్టి నువ్వు ఎంత రైతు పక్షపాతం, నువ్వు రైతుకి ఎంత మేలు చేసావు అందరూ తెలుసు. అసలు ఆ విషయాల్లో నువ్వు వేలు పెట్టుకుని ఉంటే బాగుంటుంది రైతు మాట. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఆయన ఏదైతే అన్యాయాలు ఎవరైతే అరెస్టులు అయ్యి ఉన్నారో దాన్ని కూడా ఆయన చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు మా వాళ్ళ మీద అని చెప్పి అంటున్నారు. పిన్నెల్లి విషయంలోనే సాక్షాత్తు కోర్టే చెప్పింది వీళ్ళు చేసిన బయటకు వచ్చి వీళ్ళకి ఎలా వస్తున్నాయి, మాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు పోలీసులు కూడా ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక పక్కన చెప్పింది. ఇంకో పక్కన లిక్కర్ స్కామ్లో బహిరంగంగా కనపడినా కూడా మా వాళ్ళు చేయలేదు మీరే చేశారని చెప్పి మాట్లాడతాను.
దాన్ని ఎలా చూస్తారు? ఇలా వాళ్ళ ఎవరైతే అన్యాయులు ఉన్నారో ఆయనకి సహకరించి డబ్బులు ఎవరైతే దోషిపెట్టారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తారని మీరు ఎలా చూస్తారు? ఈ గవర్నమెంట్ నెపం నడతాను ఎలా చూస్తారు మీరు? ఈ గవర్నమెంట్ మీద అండి ఫస్ట్లో టీడీపీ ఆయన పేరు వస్తే చంద్రబాబుకి జగన్ గారికి వ్యత్యాసం చెబుతున్నారు. టీడీపీ ఆయన పేరు వస్తే తక్షణం వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ముందు. తర్వాత సంగతి ఆయన చెప్పుకునేది ఆయన ఉండాడో లేదో కాదు, ఆయన సస్పెండ్ చేయమన్నారు. ఆయన పేరు వచ్చినందుకు లిక్కర్ స్కామ్లో సస్పెండ్ చేశారు. కానీ మీరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే మీరు సస్పెండ్ చేశారా? కనీసం చెయ్యకపోగా ఎవడన్నా పట్టుకొని అక్రమ అరెస్ట్ అని నువ్వు పెళ్ళారేపాటి ప్రెస్ మీట్ పెడతంటివి. అక్రమ అరెస్టులు ఏందండి? కేసు పెట్టినప్పుడు న్యాయాలు నిర్ణయించి వాళ్ళ శిక్ష పడాలంటే ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత మర్యాదగా ఉంటుంది. ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఉండవు కనుక నువ్వు ఆ మాట అనాలనుకుంటున్నాం మేము. కానీ నువ్వు అనవే. అంటే నీ స్థాయి ఏంటంటే కార్యకర్త కన్నా దిగజారి ఉండవు, అట్ట మాట్లాడుతున్నావు. అదే ముఖ్యమంత్రి స్థాయిలో చేసి వచ్చినాడు అయితే అసలు నిజంగా ఆ మాటలు రావండి. వాళ్ళకి ఏమొస్తాయంటే న్యాయాలు పరీక్షించి దోషులను శిక్షించండి, నేను ఎప్పుడు వాటికి ముందుండనని చెప్పాలి. నిజంగా నువ్వు న్యాయంగా తెలివిగా ఉంటే అదేం చెప్పకుండా అక్రమ అరెస్ట్ అనే తెలుస్తుంది. నీకు ఎంత దోసి పెట్టారో, నువ్వు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నావు, మొత్తం నీకు తెలియకుండా ఏది జరగలేదని వాళ్ళందరూ చెబుతున్నారు. వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు ఎన్ని చూపిస్తున్నారండి, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు అని చూపిస్తున్నారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళ రాజకీయ నాయకులే అక్రమ అరెస్టులు అంటున్నారు. కానీ మీరు అధికారులు అంటలా చూడండి, వాళ్ళకంతా తెలుసు, తెలివిగా వాళ్ళు అంటలా. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు అక్రమ అరెస్టులను. కానీ ఇంకోటి మీడియాల ముందుకు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ పోగయ్యి ఆ రామకృష్ణారెడ్డి బయట ఉండి మాట్లాడతాడు, ఆయన లోపల పట్టుకొని అక్రమ అరెస్టులు. ఎవరి అక్రమ అరెస్టులు అయితే ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎంత అక్రమ అరెస్ట్ అయినా 10 రోజులు ఉంచుతారని జైల్లో. దానికి రీజన్ చెప్పకపోతే వదిలేస్తారు కదా. మీరు అక్రమ అరెస్టులు అంటే నీకు ఆ రీజన్, మీరు అక్రమ అరెస్టులు చేసి దానికి రీజన్ చూపిపోతే వదిలేస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పేది కాదండి. వీళ్ళు ధీటుగా సిట్టాళ్ళు బాగా వీళ్ళ మీద ఎంతంత బారు కాగితాలు రాసి దస్త్రం అవుతున్నాయి. వీళ్ళు ఒక్కొక్కళ్ళయ్యే దస్త్రం అవుతున్నాయి. ఒక టన్నులో అయితే 10 బయట పడుతున్నాయి. వీళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఇంకొకరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓట్ల రోజు బహిరంగంగా 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు నీ బాగోతాం. లోపలికి వెళ్ళి నువ్వు బ్యాలెట్ బాక్స్ బగలు కొడతాం. ఏం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఆయన వెనకేసుకొస్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంత బారు కర్ర తీసుకొని అనుచరుడు కారులో నుంచి తోసి సంపాలని చూశాడు. వీళ్ళందరూ పోతే ఇక్కడి నుంచి తెలుగుదేశం వాళ్ళు పోతే ఎవరు అబ్బాయి పేరు మా కిషోర్. అట్లాంటిది మీరు ఇవాళ ఎంత చేస్తున్నారండి? ఎన్ని తగువులు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు? ఎవరిని వెనకేసుకొస్తున్నారు? దోషుల్ని వెనకేసుకొస్తే ఇప్పుడు ఒక దొంగని ఇంట్లో పెట్టుకుంటే అది కూడా నేరమేనని చెప్పి మనకి రాజ్యాంగం చెప్పి పోలీసులు మన్ని కూడా అరెస్ట్ చేస్తారండి దొంగను దాచిపెడితే. అట్లాగే వీళ్ళందరినీ దాచిపెడుతున్నందుకు ముందు ఈయన పెద్ద దొంగ 420 కేసులు వీళ్ళ మీద